హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో బ్యూటిఫుల్ బ్లౌజ్ లట్కన్స్ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. అదేవిధంగా గోల్డ్ పీస్ వచ్చేసి 4.5 అయితే తీసుకున్నాను. అదేవిధంగా 3.5 వచ్చేసి పింక్ కలర్లో తీసుకున్నానండి. 2 మోడల్స్ అయితే చూద్దాము. ఈ వీడియోలో లట్కన్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా అందంగా అయితే బ్లౌజ్కి కానివ్వండి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా త్రిభుజాకారంలో మనమైతే స్టిచ్చింగ్ అనేది పింక్ కలర్ మొగ్గలన్నీ కూడా చేసి తయారు చేసి పెట్టుకోవాలండి. పింక్ కలర్ అన్నీ కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. చిన్ని సమోసా లాగా ఈ విధంగా తయారు చేసుకోవాలి. మొత్తం కూడా 6 పీసెస్, మొత్తం 12 పీసెస్ అయితే మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బ్లౌజెస్కి చాలా బాగుంటాయండి ఈ లట్కన్స్ అనేవి. ఇలా మొత్తం కూడా సైజ్ చేసి పెట్టుకోవాలి. వేస్ట్ క్లాత్ అంతా కూడా ఈ విధంగా ఎడ్జెస్కి మనం కటింగ్ అనేది చేసి పెట్టుకొని నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అన్ని సైజ్ చేసి పెట్టుకున్న తర్వాత మనము సమోసా అనేది వెనక సైడ్కి తిప్పేసుకొని క్లాత్ అనేది చూడండి కొంచెం నిదానంగా ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఒక లట్కన్కి వచ్చేసి 6 పీసెస్ ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇంకో లట్కన్కి ఒక 6 పీసెస్ అనేది ఇలా మొగ్గలు అనేది అన్నీ కూడా తయారు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా సైజ్ చేసుకొని పెట్టేసుకొని మనం ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. నేను అనేది గోల్డ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను రెడీమేడ్ది. ఈ విధంగా గోల్డ్ పీసెస్ అనేది ఒక 4 పీసెస్ అనేది తీసుకొని మనము సమోసా టైప్ అనేది మడత అనేది పెట్టేసి కటింగ్ అనేది చేసుకోవాలి. సింగిల్ క్లాత్ అనేది తీసుకొని అదేవిధంగా ఎడ్జ్కి అనేది ఒక పాదం అంత వెడల్పులో ఈ మొగ్గలన్నీ స్టిచ్ చేసుకుంటూ రావాలి. 5 పీసెస్ కానీ 6 పీసెస్ కానీ ఈ విధంగా చేసుకోవచ్చు. నేనైతే 6 పీసెస్ అనేది పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇంకొక పీస్ వచ్చేసి మనం ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా పెట్టేసుకొని ఉల్టా అనేది తిప్పేసుకోవాలన్నమాట. ఒక స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా మొత్తం ఒక పాదం అంత వెడల్పులో స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జ్కు మనము ఒక పాదం అంతా ఉన్నిచ్చి ఈ వేస్ట్ క్లాత్ అంతా సైజ్ చేసుకొని కచ్చా అనేది పెట్టేసుకోవాలి. అదేవిధంగా పైన అనేది మనము నెయిల్తో ఫినిషింగ్ అయితే చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత తాడు అనేది మనం ఒక పైన కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసుకొని నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి.
క్లాత్ అనేది ఒక పాదం అయినా ఉంచేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కటింగ్ అనేది చేసుకొని తిప్పేసుకోవాలి. చాలా అందంగా ఒక ఫ్లవర్ బొకే లాగా మాత్రం అయితే ఈ లట్కన్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ విధంగా. అదేవిధంగా ఇంకొక లట్కన్ కూడా మనం తయారు చేసుకుందాము. ఇలా చిన్న చిన్న సమోసా మొగ్గల్లాగా అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ కూడా ఇంకొక 6 పీసెస్ అనేది తీసుకొని నేను చూపిస్తున్న విధానంగా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇవి కూడా చాలా బాగుంటాయండి లట్కన్స్. చాలా సింపుల్గా అర్థం చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. నేను ఇక్కడ గోల్డ్ కలర్ది ఒక పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను. ఆ పట్టులో అదేవిధంగా మొగ్గలకు వచ్చేసి షార్టిన్లో తీసుకున్నానండి. షార్టిన్ అంటే బాగా వెయిట్లెస్ ఉండి షైనింగ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకు లట్కన్ అనేది చాలా అందంగా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. పై కుట్ట అనేది సేమ్ వేసేసుకోవాలి. ఇలా రెండు కూడా లట్కన్స్ అనేవి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనము. అలాగే ఇంకో మోడల్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా సైడ్ పీసెస్ అంతా కూడా నీట్గా కటింగ్ అనేది చేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి. ఈ విధంగా చాలా బాగున్నాయి కదా. ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా బిగినర్స్కి అన్నమాట. ఈ గ్రీన్ అనేది సిల్వర్ గ్రీన్లో తీసుకున్నాను. 5x5లో 2 పీసెస్. పింక్ కలర్ వచ్చేసి 4x4లో తీసుకున్నాను. 6 పీసెస్ అయితే తీసుకున్నానండి నేను. గ్రీన్ కలర్ వచ్చేసి 2 పీసెస్ తీసుకున్నాను. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా త్రిభుజాకారంలో మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి పెట్టుకున్న తర్వాత పింక్ కలర్ది తీసుకొని మనము సమోసా టైప్ అయితే 2 టైమ్స్ నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా బాగుంటాయండి ఈ లట్కన్స్ కూడా. నేను ఇక్కడ గోల్డ్ అనేది థ్రెడ్ రెడీమేడ్ది అయితే తీసుకున్నాను. మీరు క్లాత్ పీస్ అయినా కూడా డోరీ అనేది తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోల్డ్ది తయారు చేసుకున్నాను. రెడీమేడ్ది తీసుకున్నాను. కరెక్ట్గా ఎడ్జ్కి అనేది పట్టుకొని మనము స్టిచ్చింగ్ అనేది ఒక పాదం అంతా వెడల్పులో చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం అనేది ఒక 1/2 ఇంచి మడత అనేది పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా రెండు ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము పైన అనేది పింక్తో మొగ్గలు అనేది ఇంకా కొంచెం అందంగా ఉండడం కోసం మనకు ఒక 2-3 పీసెస్ అయితే ఇంకొంచెం ఎక్కువ వేయమన్నారు కాబట్టి కస్టమర్ అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. చూద్దాము ఏ విధంగా అన్నది.
పింక్ క్లాత్తో పైన వచ్చేసి కొంచెం ఎక్స్ట్రాగా మనము మొగ్గలు అనేది తయారు చేసుకోవాలి. ఈ విధంగా రెండు కూడా మనం తయారు చేసుకున్న తర్వాత పైన వచ్చేసి నేను ఇంకొక 3 మొగ్గలు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ క్లాత్ అనేది మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల రోజా పెటల్స్ లాగా అయితే ఉంటాయండి. ఇవి లట్కన్స్ అనేవి ఈ విధంగా 3 స్టెప్స్ అయితే నేను తీసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా ఇంకొక లట్కన్ కూడా తయారు చేసుకోవాలి. మనం ఈ క్లాత్ వచ్చేసి ఎడ్జ్కు అలాగే స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ అనేది చేసుకోవాలి కంపల్సరీగా. ఇలా రెండిటికి 3 స్టెప్స్ అనేది వేసుకున్నాను. ఈ విధంగా మనము రెండు కూడా తయారు చేసుకోవాలి. ఇది కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి మొత్తం లట్కన్ అనేది మొత్తం హ్యాంగింగ్స్ ఈ విధంగా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం కూడా చూసారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.